బాబు పర్యటనో లేకపోతే అది తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సభ అన్నట్టున్నది అనుకో రాజురి అగో అట్ట వస్తున్నారు జనం. ఈ రెండో రోజు పర్యటనకు కూడా అబ్బబ్బబ్బా ఏం జనం ఉసుకపోస్తే రాలినంత మంది జనం వచ్చిరు. అమ్మలక్కల ఆటపాటల మధ్య ధన దరువులు వేసుకుంటా ఇక జగనాలు ముచ్చట చెప్తే ఏమున్నది, అంతా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అమ్మినట్టే ఉంది రాష్ట్రం మొత్తం. ఏం సకదనం లేదు, ధరలు పెంచిండు, జనాల ముంచిండు. ఏమన్నా అర్థం పర్థం ఉన్నదా? ఆ భూములు బడులు చదువులు సకదనాలు ఏపీ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్లుండే మొత్తం బర్ణాంధ్రప్రదేశ్గా చేసిండు ఈ జగనాలు అని చెప్పి దంచి జమాన్ చేసి పెట్టిన అనుకో రాజు చంద్రబాబు నాయుడు. ఇక అదే ముచ్చట మీదకి వెళ్ళి ఒక్కపారి అరుచుకుంటే బాగుంటుంది కదా, మనం కూడా ఎట్ట నడిచింది ఏం కథ అనేది మొత్తం ఈ గ్రంథంతో చెప్పుకొచ్చిండులా. ఏమి ఇట్లకేం లేదు, ఆకిలంతా పొక్కిలు చేసి నూకలు బుక్కిపించినట్టు చేసిండు ఏపీ జనాలు. ఈ జగనాలు పాడైపోనని ముచ్చటంతా వరుసగా చెప్పుకొచ్చి నువ్వు ఇక చూద్దాం రారి. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన మస్తు జోరుగా అయింది. గాలిపంక పాటోల మీద ఓ తీరుగా ఇసుక పడ్డడనుకో రాదుర్రి. ఇక గాలి వేస్తున్న గాలి చేతులన్నీ ఎండగట్టుకుంటా జనాలకు భరోసా ఇచ్చుకుంటా ఓ తీరుగానే అరుచుకున్నాడు జగ్గుల మీద జగ్గులు సర్కారు మీద. ఇక అయినా గాలిపంక రెక్కలు ఇరిగిపోయినట్టే కొడుతున్నది. ఎందుకంటే చూస్తున్నాం కదా మనం కూడా ఎట్లున్నదో. మొత్తం మీదనైతే ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వేస్తున్న రెండో రోజు పర్యటన అయితే మస్తు జోరుగానే అయ్యిందిలా. ఇక ఇలా శాంతిపురం రామకుప్పంలా చంద్రబాబు సభలు నిర్వహించిండు. జనాల నుంచెల్లి వినతులు తీసుకున్నాడు అనుకో రాదుర్రి. మొత్తం మీద టీడీపీ జనసేన కార్యకర్తలతోని చంద్రబాబు భేటీ అయ్యిండు. ఇప్పటికే చంద్రబాబు కోసం భారీ ఎత్తున కుప్పం జనాలు ఎట్లా వచ్చిర్రో ఇక చూడుర్రి మీరే. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్, ఇంకేమీ దొరకదు మనకు. ఇదే వ్యక్తి జిఎన్ఎస్ఎస్ కింద హంద్రీ నివా కింద 5,500 కోట్లు ఎనికే పనులను ఇచ్చారు. వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగల వీళ్ళు, గజ దొంగల వీళ్ళు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెండుల్లో చూస్తే దగ్గర 1,500 కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏ ఒక్కడిని వదిలిపెట్టను. అది చూసిరు కదా గదన్నట్టు కథ. మొత్తం మీదనైతే జనాలు తండాలుగా వస్తున్నారు కదా. నువ్వు కాలు పెట్టే సందైతే లేదా. సో ఇక జనాలకు కూడా అర్థమైంది ఏపీలో ఎట్లున్నదో. మొత్తం అంతా పాలన 4.5 ఏళ్లకేంచి చూస్తున్నారు కదా. ఇక జగ్గులు ఏపీకి చేసింది ఏమి లేకపాయే. ఇక ఆయనదైనా వెనకేసుకున్నాడు కావచ్చు కానీ జనాల ముచ్చట దేవురెడ్డి అన్నట్టే ఉన్నది కథ అంతా. ఇక జనాలు ఎటుపోతేంది, నన్ను గెలిపించిండ్రు అయిపోయే, ఇక నేను ఒక్కొని మంచిగా బతుకుతే చాలు అనే రకము జగ్గులు ముచ్చటం మొత్తం. ఇక ఏదేమైనా టీడీపీ అధినేత చంద్రబాబు ఓ తీరుగానే అరుచుకున్నాడు అనుకో రాదు.